వీళ్ళెవరో మీకు తెలుసు కదా. ప్లీజ్, మీకు అన్ని విషయాలు తెలుసని నాకు తెలుసు. దయచేసి చెప్పండి, వీళ్ళ గురించి మీకేం తెలుసో ఈ విషయాలన్నీ నాకు చెప్పండి. ప్లీజ్, తెలియదని మాత్రం అనకండి. మీకు వీళ్ళు తెలుసు కదా. నాకు తెలీదు. మీకు తెలీదా? ప్లీజ్ అలా అనకండి. మీకు తెలుసని నాకు తెలుసు. దయచేసి వాళ్ళు ఎవరో చెప్పండి. చూడమ్మా, నాకు ఒక్క విషయమే తెలుసు. మా జమీందారు గారు బ్రహ్మ రాక్షసుడిగా మారాక చనిపోయిన మొట్టమొదటి జంట వీళ్లే. అతని చేతిలో మొదటగా వీళ్ళిద్దరే చనిపోయారు. ఇంతకీ వీళ్ళిద్దరితో నీకున్న సంబంధం ఏంటి? నాకు తెలీదు. ఈ లాకెట్ నాకు మా నాన్నగారు ఇచ్చారు. ఎందుకో తెలీదు. ఇది ఎందుకు ఆయన దగ్గర ఉందో, ఎలా వచ్చిందో కూడా తెలీదు నాకు. ఎందుకంటే వీళ్లకు నీకు ఏదో సంబంధం ఉంది. కానీ ఏంటది? నాకు తెలియదు, నీకు తెలియదు, మరి ఎవరికి తెలుసు? ఒకవేళ మీ నాన్నగారికి తెలిసేమో తల్లి, ఆ విషయం ఆయన చెప్పగలరు. లేదు, ఇప్పుడు చెప్పలేరు. ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. నేనేం చేయను? ఇప్పుడు చాలా నిస్సహాయురాలు. లేదు, నిస్సహాయులు ఎవరు ఉండరు. ఏ మనిషికైనా సహాయం దొరకనప్పుడు ఖచ్చితంగా ఆ పైవాడు ఉంటాడు. ఆయన ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో తప్పక ఒకరిని పంపిస్తాడు. ఒకప్పుడు మా జమీందారి భార్య అనుకుంది తన భర్తని చంపి ఈ ఊరికి జమీందారిని కావాలని, కానీ అవ్వలేకపోయింది. కానీ మా అయ్యగారు బ్రహ్మ రాక్షసుడయ్యాడు. తల్లి చూడు, ఈ రోజు ఇక్కడ ఉన్నావన్నా, ఆ రాక్షసుడితో పోరాడుతున్నావన్నా, దీని వెనక ఏదో కారణం ఉంది. ఖచ్చితంగా ఒక ఉద్దేశం ఉంది. అదేంటో తెలిసే వరకు ఎదురు చూడు. నీ జీవితంలో ఇవన్నీ జరగాలని రాసి ఉంది. అందుకే నువ్వు జరగబోయే దానికోసం ఎదురు చూడు. ఏదో ఒక రోజు ఆయన వస్తారు. ఈ అసాధారణమైన విషయాల గురించి ఆయన చెప్తారు. రిషబ్, తను నీకేం కాలేదు కదా? రిషబ్, తను నీకు బాగానే ఉన్నావుగా? మోమ్, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మోమ్, ఆ బ్రహ్మరాక్షసుడు చనిపోయాడా? చెప్పండి మోమ్, ఏమైంది? నీకు చాలా పట్టుదల కదా రిషబ్. ఈ అమ్మ మాట ఎప్పుడు వినవా? ఆ బ్రహ్మ రాక్షసుని చంపడానికి వెళ్ళొద్దని చెప్పాను కదా. నీకేదైనా జరిగితే నేనేం చేయాలి చెప్పు. నువ్వెప్పుడు నా మాట వినవు, ఎప్పుడు అర్థం చేసుకోవు. రాఖీని పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకరిని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేనని చెప్పానుగా. మామ్, తను ఎక్కడుంది మామ్? మీరు తన భర్త అండి? అవును. వీళ్ళ నాన్నగారు ఎలా ఉన్నారు ఇప్పుడు? ప్రస్తుతం ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు, బట్ ఇంకా ఆయన కోమాలోనే ఉన్నారు. అసలు ఆయనకి ఏం జరిగింది? ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. చూడండి, పేషెంట్ కోమాలోకి వెళ్ళినప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఆయన తల మీద బాగా బలమైన దెబ్బ తగిలింది. ఆ సమయంలో ఆయన పొరపాటును మాట్లాడుంటారు. ఆ విషయం ఆయన కూడా తెలుసుండకపోవచ్చు. ఎనీవేస్, మీరు ఇప్పుడు ఆయన చూడొచ్చు. ఎక్స్క్యూజ్ మీ. ఏమైంది? తల మీద దెబ్బ ఎలా తగిలింది? నీకు నా అవసరం ఎక్కువగా ఉన్నప్పుడు నీకు తోడుగా ఉండలేకపోయాను. నువ్వు అన్ని ఒంటరిగానే చూసుకోవాల్సి వచ్చింది. ఐఎమ్ సో సారీ. లేదు లేదు రిషి, అసలు ఇందులో నీ తప్పేమీ లేదు. నేనే నీకు చెప్పాలనుకున్నాను. ఏంటి? ఏం చెప్దాం అనుకున్నా? ఇది నన్ను ఫోన్ చేశారు. నేను కమలాపురంలో ఉన్న విషయం తెలిసి ఆయన చాలా కంగారు పడ్డారు. ఈ విషయం నేను నీకు చెప్దాం అనుకున్నాను. ఈలోపే నాన్న నాకు ఫోన్ చేసి తొందరగా రమ్మని నా కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. అందుకే నేను వెళ్ళిపోయాను. ఈ విషయం నీకు తర్వాత చెప్దాం అనుకున్నాను. రిషి, 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 ఏమైంది?
రిషి పారిపోండి, అందరూ పారిపోండి, రాక్షసుడు వచ్చాడు. త్వరగా పారిపోండి. నువ్వు రా త్వరగా. మీరు వెళ్ళండి, నేను కార్ పార్క్ చేసి వస్తాను. అలాగే. ఇవ్వు. మీరు అసలు ఏ పని సరిగ్గా చేయరు. ఎలా పూర్తి చేయాలో నేను చూపిస్తాను. పదా. నేను హాస్పిటల్కి రాకుండా ఉండాల్సింది. ఒకవేళ ఆ బ్రహ్మరాక్షసుడు ఇక్కడికి వస్తే? అతను రాలేడు అపరంజిత. నేను చెప్పాను కదా, తను కథలు లేకుండా పడున్నాడు. డోంట్ వరీ, నీకేం కాదు. పద, లోపలికి వెళ్దాం. రిషి రిషి ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ నుండి వెళ్ళడానికి రెడీ చేస్తున్నాను, త్వరగా కానివ్వు. కానీ రిషి మనం వాడిని కొట్టి కొట్టి చంపాం కదా, వాడిని చెరువులో పరేసాం కదా, అతను ఇక్కడికి రాడు. నేను నా కళ్ళతో చూశాను, వాడు చెరువులో పడున్నాడు. తను అది అతని శబ్దమే, నాకు తెలుసు. అలాగే ఇప్పుడు మన దగ్గర కమలం కూడా లేదు. కమలం పువ్వులు అక్కడ ఉన్నాయి, వెళ్తూ వెళ్తూ తీసుకుందాం. పట్టుకో. ప్రామిస్ చేయి, నేను చెప్పిందే చేస్తానని. ప్రామిస్. నీ దృష్టిలో చాలా ముఖ్యమైనది ఏది? మీ నాన్నగారి ప్రాణాలు కాపాడుకోవడం కదా. మనం అదే చేస్తున్నాం. ఒక నిమిషం, ఇంత నిశ్శబ్దంగా ఎందుకుంది? చూస్తుంటే తుఫాన్ ముందు వచ్చే నిశ్శబ్దంలా ఉంది ఇది. పద, తొందరగా పద. ఈ హాస్పిటల్ చాలా ఖాళీగా ఉందేంటి? ఇక్కడ ఎవరూ లేరు. నైట్ టైం కదా, అందరూ పడుకుని ఉంటారు. పదా. కాపాడండి. అక్కడ అక్కడ అటువైపు రాక్షసుడు. బ్రహ్మ రాక్షసుడు. యోగ్ ఏంటి ఎవరు కనిపించడం లేదు? పైగా మీ డాడ్ మనకంటే ముందు బయలుదేరారు, వాళ్ళు లేరు. బ్రహ్మరాక్షసుడు వచ్చేసాడు, పారిపోండి. రాక్షసుడు వచ్చాడు, పారిపోండి, అందరూ పారిపోండి. రాక్షసుడు వచ్చేసాడు. చూడండి, ఎక్స్క్యూజ్ మీ, వేద్, యోగ్, మీ డాడీ, రిషబ్ అందరూ ఇక్కడే ఉన్నారు. మామ్, ఒక్క నిమిషం. వేద్, నువ్వు మామ్ని మైత్రిని చూసుకొని నేను వెళ్ళి మన వాళ్ళంతా ఎక్కడ ఉన్నారో చూస్తాను. వేద్, నువ్వు ఫోన్ ఆన్ కానీ చేద్దాం యోగ్, మీ చెప్పు. డాడ్, రిషబ్, అత్తయ్య నాతో రండి, మైత్రి నాతో పద. అపరంజిత, పద, మనం ఇక్కడ నుండి పారిపోవాలి. లేదు. అప్పు, విషయాన్ని అర్థం చేసుకో. ఆ రాక్షసుడు ఇక్కడికి వచ్చేస్తే మనల్ని వెళ్ళనివ్వడు. ఒకవేళ నేను బయటికి వస్తే కనుక అతను నన్ను చూస్తాడు, వెంటనే చంపేస్తాడు. నేను బయటికి రాలేను. అబ్బా, అందుకే చెప్తున్నాను, పద. నేను బయటికి రాను. చూడప్పు, నేను 3 లెక్క పెడతాను. ఒకవేళ ఆ లోపు నువ్వు రాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. జస్ట్ గో, గెట్ అవుట్. ఇందుకే కదా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? ఇదే కదా నీ ప్లాన్? సంతోషంగా ఉండు. వెళ్ళు, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. జస్ట్ గో. నిన్ను నేను విడిచిపెట్టను అపరంజిత, విడిచిపెట్టను. ఎన్నో సంవత్సరాల నుండి ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. నా నుండి తప్పించుకోగలనని అనుకుంటున్నావా నువ్వు? నేను నిన్ను చంపేస్తాను, నిన్ను వదిలిపెట్టను.